పోలవరం తొలిదశ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కానున్న నేపథ్యంలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాలని జలవనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చాక 3 దఫాలుగా దీపావళి, సంక్రాంతి, ఉగాది పర్వదినాల సమయంలో నిర్వాసితుల ఖాతాల్లో పరిహారాన్ని జమ చేసింది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా కేఆర్పురం ఫేజ్ 1B పునరావాసం కింద భూపట్టాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 28న మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. పోలవరం తొలిదశ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కానున్న నేపథ్యంలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో నిర్వాసితులకి సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇప్పటికే ఆదేశించారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చాక 3 దఫాలుగా అంటే దీపావళి, సంక్రాంతి, ఉగాది వంటి పండుగ దినాల సమయంలో నిర్వాసితుల ఖాతాల్లో కొంత పరిహారాన్ని అయితే జమ చేశారు. ఇదే క్రమంలో ఏలూరు జిల్లా కేఆర్పురం ఫేజ్ 1B పునరావాసం కింద భూమి పట్టాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 28న మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. మొత్తంగా 14 గ్రామాలకు చెందిన 1241 నిర్వాసిత కుటుంబాలకి 85.3 కోట్ల R&R నగదు చెల్లింపులు, ఇంటి స్థల పట్టాలు అందజేయనున్నట్లుగా ప్రభుత్వ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మొత్తంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరూ కూడా నగదు చెల్లింపులు, ఇంటి స్థలం పట్టాలు అందజేసేదానికైతే ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా అన్యాయం జరగటానికి వీల్లేదని చెప్పని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పోలవరం నిర్వాసితులకి న్యాయం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అదే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పార్వతి.